ಏನು 25-30 ವರ್ಷ ಇಬ್ಬರು ಗಂಡು ಮಕ್ಕಳು ಇಬ್ಬರು ಹೆಣ್ಣು ಮಕ್ಕಳು ತುಂಬಾ ಕಷ್ಟಪಟ್ಟು ಒಬ್ಬನ BSc ಒಬ್ಬನ BA ಒಬ್ಬನ ಇಂಜಿನಿಯರ್ ಒಬ್ಬನ ಡಾಕ್ಟರ್ ಓದಿಸಿರ್ತಾರೆ. 80-85 ವರ್ಷದಲ್ಲಿ ಅವರಪ್ಪ ಎಲ್ಲ ಹಾಸ್ಪಿಟಲ್ ಸತ್ತೋದ್ರೆ ಮಗಳೇನಂತಾರೆ, ಬಾಡಿ ಎಷ್ಟೊತ್ತಿಗೆ ಬರುತ್ತೆ ಅಂತಾರೆ. ಏನು ಬೈ ఏంటి డాడీని బాడీ చేసి పారేస్తారు కదా యజమానుడు పుట్టించిండే బిడ్డలో. ನಮ್ಮ ಅಪ್ಪನ ಎಷ್ಟೊತ್ತಿಗೆ ತರಿಸ್ತಾರಲ್ಲ, ಬಾಡಿ ఎಷ್ಟొత్తుకు బರುತ್ತೆ. చచ్చిపోయి పండేసింటే ఒక కొడుకు కూతురు మా అప్ప వేసుకుంటే లాస్ట్ టైం వేసుకుంటే షర్టు నాకు కావాలా అని ఆ బిడ్లు కాట్లాడిలే. మా అప్ప కొనుక్కుంటే పొరుపు నాకు కావాలా అని ఎవడు కాట్లాడలే. మా అప్ప వేసుకుంటే తలముట్ నాకు కావాలా, మా అప్ప వేసుకుంటే బట్టలు నాకు కావాలా, మా అప్ప వేసుకుంటే టవల్ నాకు కావాలా అని ఎవరికి ఆ బట్టలు ఎత్తి తిప్పలా పారేస్తారు, కొనుక్కుంటే పొరుపు ఎత్తి తిప్పలా పారేస్తారు. మూడో దినం పాల దినము సొమ్ములో జమీను, సొమ్ములో జమీను. నువ్వు వేసిండే బట్టని ఉదికి బీరువాలా పెట్టుకొని వెళ్ళే బిడ్లు ఇట్లా ఇట్లా చూడే ఆ షర్ట్ ఇట్లా తిప్పేది బిడ్లు ఇట్లా తిప్పి తిప్పలా పారేస్తారు. తిరిగా ముట్టంట ముట్టు. ఆ ఇంటికి పాయా వేసి నువ్వు, సిమెంట్ తెచ్చి నువ్వు, కంబి కట్టి నువ్వు, మోల్డింగ్ కట్టి నువ్వు, ఆ ఇంట్లోకి నిన్ను పండేస్తే స్నానం చేసుకొని పోవాలంట. దొంగల యజమానుడు దొంగ నా కొడుకులో ಯಾವ వరండాల నువ్వు పారాడింటావో, ಯಾವ ఇంటి ముందర కూకొని 1000 గితాలు ఒకాకేసుకుంటావో ఆ వరండాల ఉత్తుబట్టల పండేస్తారు యజమానుడు. ಯಾವ లెక్కంటే నువ్వు చూస్తే పొద్దున్నే 8 గంటలకో 7 గంటలకో చేనుకు పోతే రేత్రి 8 వరకు దుడిసి 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 ఒక దినం ఒక ట్రైన్ ఎక్కనోడు కాదు, ఫ్లైట్ ఎక్కనోడు కాదు, మంచి బట్టలు కొన్నోడు కాదు, చెప్పులు కొన్నోడు కాదు, దుడిసి 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 పిల్లోళ్ళకి పెడతావు. చచ్చిపోతే 11 నాడు తిథికి నీ పేర్ల దేవుడి ఫోటో మీద ఒక షర్ట్ పీస్ పెడతారు. 100 రూపాయలు మీటర్ యజమానుడు, మీటర్ 100 రూపాయలు, 100 రూపాయలు. సీల 200 రూపాయలు యజమానుడు, 100 రూపాయలు షర్ట్ పీసు 200 రూపాయలు పెట్టి దానం చేయాలి కదా. రే మా ఎప్పుడు 70 ఏళ్ళు బతికిండాడు రా, ఒక 10,000 బండవాళం వేసి దానం చేద్దాం రా అనే పెద్ద గుణం కూడా వచ్చేళ్ళ. నువ్వు నేను అనేది ఇంతే, ನಾನು ಹೇಳೋದು ಇಷ್ಟೇ, ನೀವು ಚೆನ್ನಾಗಿರಿ ಸರ್. ಫಸ್ಟ್ మీరు చూస్తే 75 ఏళ్ళు 80 ఏళ్ళు నా బిడ్డ, నా మునుముడు, నా మునుమురాలు, నా కుటుంబము, ఓ ఇంగిడ అవగారులు ఉంటారు, అతి శానాలేమ్మ మీరు. చచ్చిపోతే 2 అవర్లు వెయిట్ చేసి పిడికడు మొన్నేసాకే పేషెన్స్ లేదురా జనాలకి. మీ చుట్టాలు ఎవరన్నా చచ్చిపోయింటే చూడిపోయే, ఓ లేదు నేను మా చుట్టాలు ఇంటి అయ్యేలతోనే అది దూరం ఇంకా అర్థం మొన్న ఇట్లా ఇస్తారను. 3వ దినం పాలకు అర్థం జనం రారు. అదే ఇంట్లో నున్ను తింటారో తిండి భోజనం తినెళ్తంట. ఏమక్క ఆ ఇంట్లో నున్ను తిని పెరిగింటారో నేను తిండి భోజనం తినలే. ఎంతైనా కూటికే ఎన్నాళ్ళు బతికినా కాటికే. అవా నేను చెప్పేది ಕರೆಕ್ಟ್ ఉందా లేదా? ಏಸಾಕೋಟೆ ಕಾರ್ವೋ ವಾಟರ್ ಪ್ಯೂರಿಫೈರ್ಸ್ ದಸರಾ ದೀಪಾವಳಿಗೆ ಹೊಸ ಆಫರ್ ನ ತಗೊಂಡು ಬಂದಿದೆ. ಇಷ್ಟು ದಿನ 5,500ಕ್ಕೆ ವಾಟರ್ ಪ್ಯೂರಿಫೈರ್ ಇದೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾವೇ ಹೇಳ್ತಾ ಇದ್ವಿ. ಈಗ ಬರೀ 5,000ಕ್ಕೆ ವಾಟರ್ ಪ್ಯೂರಿಫೈರ್ ತಂದಿದ್ದೀವಿ. ಈ ಆಫರ್ ಬರೀ ದಸರಾ ಮತ್ತು ದೀಪಾವಳಿ ಹಬ್ಬಕ್ಕೆ ಮಾತ್ರ ಇರುತ್ತೆ. EMI ಸೌಲಭ್ಯ ಕೂಡ ಕಲ್ಪಿಸಿಕೊಡಲಾಗುತ್ತಿದೆ. ನಮ್ಮ ಅಡ್ರೆಸ್ ಬಂದು BB ರೋಡ್, ಅಪೋಲೋ ಫಾರ್ಮಸಿ ಎದುರುಗಡೆ ಇರೋ ರೋಡ್ ಅಲ್ಲಿ ಬರೋದು 2ನೇ ಅಂಗಡಿ ಬರುತ್ತೆ. ಒಮ್ಮೆ ಭೇಟಿ ಕೊಡಿ ಏಸಾಕೋಟೆಕ್ಗೆ.